15వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు. 78వ ఇండిపెండెన్స్ డే ప్రత్యేకమైన శుభములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన దేశంలో అనుగ్రహించిన ఈ స్వాతంత్రపు అనుభవాల కొరకు, మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైనటువంటి ఆశీర్వాదము కొరకు మన దేశమును బట్టి, దేశ ప్రజలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి సమాజంలో తనను విశ్వసించిన వారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఈ సమయంలో మనము ధ్యానం చేస్తాము. ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాత్రమే అందించగలిగినటువంటి స్వాతంత్ర్యమును గురించి యేసయ్య తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, దేవుని సత్యానికి నమ్మకంగా ఉంటారో వారికి ఈ స్వాతంత్ర్యము లభిస్తుంది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతున్నారు ప్రభువు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నారు. సత్యం మనలను దేని నుండి స్వతంత్రులుగా చేస్తుంది? ఈ మాట గమనిస్తే యేసయ్య మాట విన్నటువంటి యూదులు అంటారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ కూడా ఎవరికి దాసులుగా ఉండలేదు అని మాట్లాడారు. ఎంత అబద్ధమో! యూదులు దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకోక, వారు తమ జీవితంలో లేక తమ పితరుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు వారు మర్చిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు యేసయ్య మాట్లాడుతున్న సమయంలో రోమీల క్రింద వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. కానీ వారు అంటారు, మేమెవ్వరికీ బానిసలుగా లేము, మేమెవ్వరికీ దాసులుగా లేము అని మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులారా, నేడు కూడా మానవుడు తాను స్వతంత్రుడను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ తన జీవితంలో ఉన్న నిజమైన బానిసత్వాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి బానిసత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు? మనము ఎలాంటి బానిస సంఖ్యలలో ఉన్నామని యేసయ్య తెలియచేస్తున్నారు. 34వ వచనాన్ని చూస్తే, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. అవును ప్రియులారా, పాప బంధకాల్లో మానవుడు చిక్కుకొని ఉన్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కానీ మానవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. మేము స్వతంత్రులము అని వారు భావిస్తూ ఉన్నారు. కానీ వారు బంధించబడినటువంటి బంధకాలను గ్రహించలేని స్థితిలో ఉన్నారు. రోమపత్రిక 3వ అధ్యాయములు చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అని వ్రాయబడింది. అనగా ఈ పాప బంధకాలు అందరూ కలిగి ఉన్నారు, ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేదు అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. అయితే ఈ పాపబంధకాల్లో జీవిస్తున్న మానవునికి పాపము అనేది చివరికి ఏం మిగులుస్తుంది అనంటే, పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ చెప్తా ఉంది. అవునండి, సర్వమానవాళి కూడా పాప బానిసత్వంలో మ్రగ్గిపోతూ చివరికి నిత్య మరణానికి వారు నడిపించబడుతున్నారు. ఆ సంగతి మానవుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుని వాక్యం తెలియచేస్తున్నా సరే ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, అంగీకరించడానికి ఇష్టపడలేకపోతా ఉన్నాడు. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభు చెప్పారు. ఎలా చేస్తుంది? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే
పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అందుకు దేవునికి స్తోత్రములు. స్నేహితులారా, స్పష్టంగా ప్రభు తన భక్తుని ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. సత్యం మనను ఎలా స్వతంత్రులుగా చేస్తుంది అంటే, సత్యమునకు మనము విధేయత చూపించినప్పుడు. నీ వాక్యమే సత్యము అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభును గురించినటువంటి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటను మనం విశ్వసించగలిగినప్పుడు, విధేయత చూపించగలిగినప్పుడు ఆ మాట మనలను విమోచిస్తుంది. ఆ మాట ద్వారా మనం విడుదల పొందుతాము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా. ఎన్నో పర్యాయములు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారందరూ కూడా వారున్న స్థితిని విడిచిపెట్టి వారు నూతన స్థితిలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, లేక క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచి విధేయత చూపించి అప్పగించుకున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. వింటున్న ప్రియ దైవజనమ, క్రీస్తు మన పాపములన్నిటి కొరకై సిలువలో ఆయన మరణించారు అని, పాప జీవితముల నుండి మనను విమోచించడానికి యేసయ్య కల్వరి రక్తాన్ని చిందించారు అని ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో వారు క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచించబడుతున్నారు అనే విషయాన్ని గుర్తించాలి. వారికి పాప బంధకాల్లో ఏమాత్రము కూడా వారు ఉండనవసరం లేదు. ఎందుకంటే మన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. మన పాపములకు సంబంధించిన వెల అంతయు కూడా యేసయ్య చెల్లించి ఉన్నారు గనక మన పాప రుణము చేత మనం బంధించబడవలసిన అవసరం లేదు. మనకు విడుదల ఉంది క్రీస్తు ద్వారా. ఆ సత్యాన్ని తెలుసుకున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభును బట్టి వారు విమోచించబడి ఉన్నాము అని గ్రహించి వారు విడుదలలోనికి వస్తూ ఉన్నారు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకనూ పాపంలోనే మగ్గిపోతా ఉన్నామా? ఇంకనూ శాపగ్రస్తమైనటువంటి ఆ బంధకాల్లోనే జీవిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు నా శాపమంతటిని కూడా ఆయన తనపైన వేసుకుని కొట్టివేశారు అనే సంగతిని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకనూ మనం ఆ బంధకాల్లో బ్రతకవలసిన అవసరం లేదు. యేసయ్య మనకు విడుదల దయచేశారు ప్రియులారా. ఈ దినాల్లో ఎవరైనా ఏదైనా ఒక ఫారినర్ వచ్చి నేను మిమ్మల్ని బానిసలుగా పట్టుకున్నాను అని అంటే మన దేశంలో ఏ ఒక్కరైనా అంగీకరిస్తారా? మనకి ఎప్పుడో 1947లోనే మనకి స్వాతంత్రత వచ్చింది. ఎవరి బంధకాల్లో మనం లేము, ఎవరు బానిసత్వం క్రింద మనం లేము. మనకు విడుదల దొరికింది అని మనం అందరము కూడా విశ్వసిస్తున్నాము. స్వేచ్ఛగానే మన దేశంలో జీవిస్తూ ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఎప్పుడో విమోచన లభించింది. ఇంకనూ గుర్తించకుండా అపవాది చాలామంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎరగకుండా చేస్తున్నాడు. ఈ సత్యాన్ని స్వతంత్రించుకోకుండా చేస్తూ ఉన్నాడు. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఎలా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సత్యం మనలను స్వతంత్రులుగా మార్చడం మాత్రమే కాదు, సరి అయిన యజమానుని మా జీవితంలో కలిగి ఉండడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారండి. ప్రభు మాట్లాడిన మాటలు మనం గమనించినప్పుడు అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. బైబిల్ చెప్తా ఉంది, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అనగా మన జీవితంలో ఒకే ఒక యజమాని ఉండాలి. ఆ యజమాని ఎవరు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా పాపం మన మీద అజమాయిషి చలాయించింది. సాతాను మన మీద అజమాయిషి చేశాడు. సాతాను చేతిలో చిక్కుకున్న మనం ఏమైపోయాము? ఆనాడు ఫరో చేతిలో చిక్కుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఏమైపోయాయి? దేవుడు వారికి విడుదల దయచేసిన తర్వాత అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆనాడు యెహోషువ చెప్పాడు, మీరెవరిని సేవిస్తారు? నేనును నా ఇంటి వారి మాత్రము నేను యెహోవానే సేవిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అది యెహోషువ యొక్క
తీర్మానము, తన కుటుంబం కొరకైనటువంటి తీర్మానము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని లేక విడుదలనిస్తాను. ఎప్పుడైతే మనం పాపపు కాడి నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొంది ఉన్నామో, యేసయ్య చెప్తా ఉన్నారు, నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను, కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. అనగా పాపపు కాడి నుండి విడిపించబడినటువంటి మనము యేసయ్య కాడిని మన మీద ఎత్తుకొనవలసిన వారమై ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మన యజమానునిగా మనము అంగీకరించవలసిన వారమై ఉంటున్నాము. అవును స్నేహితులారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మన యజమానునిగా చేసుకుంటామో ఒక అద్భుతమైన జీవితాన్ని మనం జీవిస్తాము. మనము పాపపు యజమానుని కలిగినంతకాలము మన జీవితాన్ని నాశనం చేసుకున్నాము. కానీ మనల్ని విమోచించిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం దాసులుగా అప్పగించుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. అనగా ఒకప్పుడు ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని పాపానికి మనం అప్పగించాము, లోకానికి అప్పగించాము, సాతానికి అప్పగించాము. కానీ యేసయ్య మనల్ని విడుదల చేసిన తర్వాత యేసయ్యకి అప్పగించుకోవాలి. మన జీవితాన్ని నీతికి సాధనంగా, పరిశుద్ధతకు నిలయంగా, దేవునికి ఒక సాధనంగా మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అప్పుడు ఆ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాము. ఆ జీవితం పరిమళ వాసనగా మారిపోతుంది, శ్రేష్టమైనదిగా మారిపోతుంది. నిజమైన శాంతి, సంతోషాలు మనం అనుభవిస్తాము. సమాధానం మనల్ని ఏలుబడి చేస్తుంది. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి యజమాని ఎవరు? నేను విమోచించిన యేసుక్రీస్తు ప్రభువారేనా? లేక ఇంకనూ విమోచించబడిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకనూ శరీర అవయవాలను పాపానికి అప్పగిస్తున్నామా, లోకానికి అప్పగిస్తున్నామా, మరలా సాతాను చేతిలో పెడుతున్నామా? ప్రభు చెప్తున్నారు, వెలిగించబడిన తర్వాత నువ్వు దీపస్తంభం మీదకే రావాలి. మంచం కింద ఉండొద్దు, కొంచెం కింద ఉండొద్దు. దయచేసి నీ వెలుగును పాడు చేసుకోవద్దు. నీవు ప్రకాశించడం మానొద్దు. దేవుడు కోరుకుంటున్నారు నీవు అనేకులకు వెలిగించే వ్యక్తిగా జీవించాలి. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా చాలామంది అనుభవించలేకపోతా ఉన్నారు. ఇంకా బానిస బ్రతుకుల్లోనే జీవిస్తున్నారు. ఇంకా పాపంలోనే మ్రగ్గిపోతూ ఉన్నారు. సాతానుకు ఒక కీలుబొమ్మలాగా మారిపోతున్నారు. దయచేసి కన్నులు తెరుచుకుందాం. మనకిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవించుదాం. ఆ కుమారుడు దూరదేశం వెళ్ళి దిక్కుమాల జీవితం జీవిస్తున్నాడు. కానీ అప్పటికే తన తండ్రి కూలి వాళ్ళకు కూడా మంచి పరిస్థితులు అనుగ్రహిస్తున్నాడు. కానీ అతడు ఇంకా మబ్బులోనే బ్రతుకుతున్నాడు, అంధకారంలోనే బ్రతుకుతున్నాడు. ఒక రోజున కన్నులు తెరుచుకున్నాయి. అయ్యో, నా తండ్రి నన్ను కరుణించగలరు, నా తండ్రి నాకు సహాయం చేయగలరు, నా తండ్రి ఇంటి దగ్గర ఒక కూలివానిగా బ్రతికినా పర్లేదు, నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లేచి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. కూలివానిగా కాదు, కొడుకుగానే స్వీకరించాడు. తండ్రి ప్రేమతో హత్తుకున్నాడు, అంగీకరించాడు, గొప్ప సంతోషం కలుగు చేశాడు. నిజమైనటువంటి ఆనందాన్ని తన జీవితంలో దయచేసి ఉన్నాడు. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఎందుకు ఆలస్యం చేస్తావు? ఎంతకాలం ఇంకా బానిసత్వంలో బ్రతుకుతావు? ఎంతకాలం ఇక పాపానికి దాసులుగా జీవిస్తాము? ఎంతకాలం ఇక అపవాది చేతిలో మనము బంధించబడిన స్థితిలో, బంధకాల్లో ఉంటాం మనం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు విడుదల చేసి ఆ స్వేచ్ఛను అనుభవించడానికి ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు ప్రభు వారి చేతికి నా జీవితాలను అప్పగించుకుంటే చాలు, నిజమైన ఆనందాన్ని, స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తాము. కనుక దేశానికి అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కానీ మన బ్రతుకులలో దేవుడు అనుగ్రహించబోతున్న స్వాతంత్రాన్ని మనము అంగీకరించవలసిన వారమై ఉంటున్నాము. ప్రభు మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసి నిజమైన సంతోషాన్ని మన జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రం కొరకే స్తోత్రాలు. మా భారతదేశాన్ని కనికరించి నాయన 77 సంవత్సరాలు మా ప్రభువా ఈ స్వాతంత్రాన్ని
మేము అనుభవిస్తూ 78వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు మాకు సహాయం చేశారు. ఎంతోమంది దేశభక్తులు మా ప్రభువ స్వతంత్ర పోరాటంలో మా తండ్రి వారి త్యాగాలు చేసి ఉన్నారు నాయన. వారి యొక్క త్యాగ ఫలంగా మాకు మా దేశానికి స్వాతంత్రాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మా దేశాన్ని కాపాడమని వేడుకుంటున్నాను. మా దేశ ప్రజలను కాపాడండి, మా దేశ పరిపాలకులను మీరు కాపాడండి ప్రభువ. నిజమైన స్వాతంత్రాన్ని మా తండ్రి మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య, మీరు కల్వరిలో ప్రాణము అర్పించుట ద్వారా మా ఆత్మీయ జీవితంలో స్వాతంత్రాన్ని దయచేశారు. ఈ స్వేచ్ఛ వాయువులను ఇంకా అనేకులు మా ప్రభువ ఈ లోకంలో అనుభవించలేకపోతున్నారు. వారందరి కన్నులు తెరవండి నాయన. నిజమైన ఆధ్యాత్మిక విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యం వినిన వారందరినీ దీవించండి. వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. దైవజనులను వారి కుటుంబాలను దీవించండి దేవా. మీ పరిచర్యలో వారిని వాడుకొనండి. మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మన దేశమునకును ప్రభు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.